హలో గైస్, వెల్కమ్ టు బై బై భయ్యా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మదీనా మునవ్వరాలోని జన్నతుల్ బగీ గురించి వీడియో. సో ఇక్కడ కనపడుతుంది మదీనా మునవ్వరా. ఇది గేట్ నెంబర్ 41 ఆర్ 39, 38 దీని ఎదురుగా ఉంటుంది. దీని ఎదురుగానే జనాజా నమాజ్ చదివిస్తారు. ప్రతి నమాజ్ తర్వాత జనాజా ఉంటుంది. ఇక్కడ చాలామంది చనిపోతూ ఉంటారు. సో ప్రతి ముస్లిం ఇక్కడ కోరిక ఉంటుందన్నమాట, ఇక్కడే చనిపోవాలి, ఇక్కడే బూడ్చిపెట్టాలని చెప్పి. సో కొంతమందికే వస్తుంది అవకాశం. సో ఈరోజు మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. జన్నతుల్ బగీ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను. చాలా కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పదండి పోదాం ఫ్రెండ్ లోపలికి. సో ఇది జన్నతుల్ బగీ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇండియాలో లాగా, పాకిస్తాన్లో లాగా, మన ఏషియన్ కంట్రీస్లో లాగా పూలు వేయడాలు సమాధి మీద ఏమి ఉండవు. అలాంటివి సాదా సీదాగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇలాగే ఉండాలి. మన నబీ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అదే చెప్పారు. సో ఇప్పుడు నేను జనాజాతో పాటు వచ్చాను లోపలికి. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా చేస్తారని చెప్పి. ఇది జనాజా, దీంతో పాటే వచ్చాం మనం లోపలికి. సో దీనిని ఇప్పుడు మనం తీసుకొని వెళ్తున్నాం సమాధి వైపుకి. సో ఒక సమాధి లోపల దీన్ని బూడ్చిపెడతారు. పోదాం ఫ్రెండ్స్, చూద్దాం ఎలా చేస్తారో ఇక్కడ, అవన్నీ చూపిస్తాను మీకు. సో ఇలా ఉంటుందన్నమాట. సమాధి కప్పేసి ఉంటారు, ఆల్రెడీ తవ్వింటారు. చాలామంది ఇండియన్, పాకిస్తానీ, బంగ్లాదేశ్ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు ఎంప్లాయీస్. సో సమాధులు తవ్వడానికి. సో షేక్స్ అందరూ వస్తున్నారనమాట. ఇది లోకల్ షేక్ ది బాడీ, ఇది జనాజా. సో వాళ్ళు వచ్చారు అందరూ ఫ్యామిలీస్. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సమాధి లోపల. దీని లోపల మనకి జనాజాని దింపుతారు. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మట్టే వేరే రకంగా ఉంది, మనలాగా కాదనమాట. చాలా సింపుల్గా చాలా బాగుంది. సో అండ్ మన ఇండియాలో లాగా దీంట్లో రాళ్ళు పెట్టడము, చెక్కలు పెట్టడం ఇలాంటివి ఏమి ఉండవు. ఒక చిన్న హోల్ ఉంటుంది. హోల్ లోపల బాడీని పెట్టేసి ఆ రాళ్ళు అక్కడికి ఉన్నాయి కదా, దాంతో కప్పేస్తారు. సో ఇలా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలా పెద్దది ఇది. మీరు వినే ఉంటారు జన్నతుల్ బగీ. సో దీని గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో, ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా. సో ఇక్కడ గైడ్లైన్స్ రాస్తున్నారనమాట. సో సమాధి దగ్గరికి ఓన్లీ మన చావును గుర్తు తెచ్చుకోవడానికి, లేకపోతే చనిపోయిన వారిని మగ్ఫిరత్ కోసం మాత్రమే రావాలి. వేరే ఏ రీజన్తో కూడా ఇక్కడికి రాకూడదు అనమాట. సో అదే అక్కడ రాస్తున్నారు. అది మన నబీ ప్రాఫెట్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అదే చెప్పారు. సో ఇది చాలా ప్రముఖులది సమాధులు అనమాట. పేర్లు ఏం లేవు, చాలా సాదా సీదీగా ఉంటాయి. సో అదే అనమాట, మన ఇస్లాంలో అలాగే ఉండాలి సమాధులన్నీ. సో వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది గేట్, ఎంట్రీ గేట్ ఇది ఎగ్జిట్ అవుతున్నాం ఇప్పుడు మనము. బేసిక్గా ఇదే ఎంట్రీ గేట్, ఇక్కడ నుంచి ఎంటర్ అయింది. సో అది ఫ్రెండ్స్, ఎలా ఉంది జన్నతుల్ బగీ. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.